తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు దారికొచ్చినట్టేనా? ప్రస్తుతానికి అగ్రనేత అమిత్ షా మంత్రాంగం పనిచేసిందనే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి తదితరులకు ఆయన గట్టి హామీనే ఇచ్చారని చెబుతున్నారు. ఇక కొత్త నేతల చేరికలపై దృష్టి సారించాలని షా సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వప్న లైవ్ ద్వారా అందిస్తారు. స్వప్న, చెప్పండి. యాహ్! ఓవరాల్‌గా అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే బీజేపీలో ఎవరైతే కొంతమంది నేతలు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, విజయశాంతి కానీ, వివేక్ కానీ గత కొన్ని రోజులుగా వీళ్ళు పార్టీలో ఉంటారా? పార్టీ నుంచి వెళ్ళిపోతారా? అనేటువంటి మాటలొచ్చిన నేపథ్యంలో మోడీ వచ్చినప్పుడే వీళ్ళలో కొంత లేదు ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. మేము ఉంటామని చెప్పింది ఉంది. ఆ తర్వాత జేపీ నడ్డాతో కూడా స్పెషల్‌గా భేటీ అయ్యారు. జేపీ నడ్డా కూడా వీరు కొన్ని అంటే వీళ్ళు అడిగినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ, అదేవిధంగా వీళ్ళు కొంతమంది అనుచరులు కూడా సీట్లు అడిగారు. దానికి సంబంధించి కానీ, లేదా కొన్ని బిజినెస్ ఒప్పందాలకు సంబంధించి కానీ, కొన్ని చర్చలైతే జరిగాయి. ఏవైతే డౌట్స్ వీళ్ళ ముందున్నాయో అవన్నీ పెట్టడం జరిగింది. ఇక నిన్న అమిత్ షాతో మాట్లాడిన తర్వాత ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా దాదాపు ముందే అతను ప్రెస్‌తో మీడియా ముఖంగా కూడా వచ్చి మాట్లాడారు. నేనింకా పార్టీ వీడట్లేదు. ఉన్నంత కాలం బీజేపీలోనే ఉంటానని చెప్పేసి. ఈవెన్ విజయశాంతి అదే చెప్పడం జరిగింది. కాకపోతే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంత. అవి సెట్ అయిపోయాక నేను ఖచ్చితంగా బీజేపీలోనే ఉంటాను. నాకు బీజేపీని వీడేటువంటి ఉద్దేశ్యం లేదు అని తను చెప్పడం జరిగింది. సో ఓవరాల్‌గా ఇప్పుడు మోదీ కానీ, లేదా అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ వీళ్ళు మాట్లాడిన తర్వాత కాస్త బీజేపీలో ఉన్నటువంటి నేతలందరూ ఒక దారికొచ్చారా అంటే దారికొచ్చారనేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి నేతలు ఎక్కడ వెళ్ళిపోతారు? ఇదే చర్చ గత కొన్ని రోజులుగా బీజేపీలో జరిగింది కాబట్టి, ఇప్పుడు కొత్త వాళ్ళని అంటే ఇప్పుడు ఉప్పల్‌కి సంబంధించి ఉప్పల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వచ్చేస్తాడు బీజేపీలోకి అనేటువంటి చర్చ జరుగుతుంది. వీళ్ళతో పాటు కొంతమంది ఏవైతే బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేకపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే వాళ్ళు బీజేపీలో జాయిన్ అవుతారనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే మోడీ, అమిత్ షా మంత్రాంగాన్ని పకడ్బందీగా ఇక్కడ మొత్తం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వరకు దారి తీస్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రులు వస్తున్నారు, ప్రధాని వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు మేము వెళ్ళమంటున్నారు. మేము బీజేపీలో ఉంటామంటున్నారు. బీజేపీలో ఉండడం కాదు కదా ముఖ్యం. అక్కడ క్రియాశీలకంగా పనిచేయాలి. వాళ్ళకి కేటాయించినటువంటి నియోజకవర్గంలో మేము గెలిచి తీరుతామనేటువంటి ధీమాని కల్పించాలి. ఈవెన్ ప్రజలకు కూడా బీజేపీ ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ క్రియాశీలకంగా ఉంటుంది అనేటువంటి దాన్ని తీసుకెళ్ళాలి. సో ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా కూడా మోడీ, అమిత్ షా మాత్రం ఇప్పుడు ఏవైతే ఇక్కడ కప్పదాటు వేషాలు వేస్తున్నారో వెళ్ళిపోతారు. గోడ మీద పిల్లుల్లా ఉన్నటువంటి నేతలు ఎప్పుడైనా గోడ దూకుకోవచ్చు అనేటువంటి వాటికి మాత్రం స్టాప్ స్వప్న, పెట్టారు. ప్రస్తుతం ఇప్పటికైనా ఈ అసంతృప్తి నేతలు జనాల్లోకి వెళ్తారా? పార్టీ బలోపేతానికి కావచ్చు, లేకుంటే ఏదైతే అభ్యర్థులను ఇంకా డిక్లేర్ చేయలేదు, ఎప్పుడు డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది? యెస్. మనకు కిషన్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే చెప్పారు. ఇది అక్టోబర్ 2nd వీక్‌లో మనకు ఫస్ట్ లిస్ట్ ఉంటుందని చెప్పారు. అంటే ఫస్ట్ ఏవైతే అసెంబ్లీ సెగ్మెంట్‌కి సంబంధించి వీళ్ళు క్లియర్ అనుకున్నటువంటి నేతలు నాకు తెలిసి 30-40 సెగ్మెంట్‌లకు సంబంధించి ఏమన్నా చెప్తే చెప్పేటువంటి అవకాశం ఉంది. సెకండ్ వీక్‌లో ఫస్ట్ లిస్ట్ వస్తుందని చెప్పారు. ఈ ఫస్ట్ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి నేతలు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు, లేదా ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ పోటీ చేస్తారని ఆల్రెడీ పేర్లు ఉన్నటువంటి వాళ్ళే. మిగతా మిగతాది మొత్తం వెయిట్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ఎవరైనా సరే వస్తారేమో. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే బుజ్జిగిప్పుల పరుపు స్టార్ట్ చేసింది. ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళకి ఇంకొక రకంగా న్యాయం చేస్తామని చెప్పేసి కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు పార్టీ వీడాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి కూడా వచ్చేటువంటి కొంతమంది నేతలు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళతో చర్చ జరుపుతున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు బీజేపీ అయితే ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ వైపు, అటు బీఆర్ఎస్ వైపు చూస్తుంది. అక్కడి నుంచి ఎవరైనా రాకపోతారా కీలక నేతలు అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విషయం అంటే మీరన్న దాని ప్రకారం మరి వీళ్ళు గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్తారా? వాళ్ళకి కేటాయించకపోయేటువంటి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేస్తారా అంటే మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. వీళ్ళైతే ఇంకా గడప దాటిన పరిస్థితి కనిపించట్లేదు. మేము వెళ్తాము ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తామని చెప్పేసి మాటలు అయితే చెప్తున్నారు. ఇంకా మరి క్రియాశీలకంగా పనిచేయాలంటే వీళ్ళకి ఒకసారి వాళ్ళ నియోజకవర్గాలు కేటాయించిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కాకపోతే కొంతమంది నాయకులు ఆల్రెడీ ఇప్పుడు ఈటల కానీ, లేదంటే డీకే అరుణ లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఎంపీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అరవింద్ కానీ, లేదంటే బండి సంజయ్ కానీ, రఘునందన్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి వీళ్ళు మాత్రం వారి నియోజకవర్గాల్లో కీలకంగా తిరుగుతున్నారు. మరి మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా కాకుండా మళ్ళీ ఎమ్మెల్యేగా కనుక పోటీ చేయడానికి సిద్ధపడితే
వారి వారి నియోజకవర్గంలో తిరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రస్తుతం నాయకుల్ని మేము ఉన్నాము, మీకు పర్లేదు, ఇక్కడ అధికారంలోకి వచ్చినా రాకపోయినా మేము కేంద్రంలో అధికారంలో ఉంటాము, మీకు కావాల్సిన ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాము అని ఒక నచ్చ చెప్పేటువంటి పనిలో మాత్రం ఇటు మోదీ కానీ అమిత్ షా కానీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక కొత్త వాళ్ళని ఎంతవరకు ఆకర్షిస్తారో, మరి ఉన్న వాళ్ళు ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తారో అనేది మాత్రం మనకు రేపు చూసుకుంటే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సి వస్తుంది. ఏదైతే ఈ మధ్య కాలంలో పార్టీ అధ్యక్షుడిని మార్చిన తర్వాతనే ఇలాంటి లుకలుకలో ఇలాంటి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. అంటే ఆ ఎఫెక్ట్ కూడా కనబడుతుందా? ఖచ్చితంగా మనము సంజయ్ ఉన్నప్పుడు చూసుకున్నాం కదా. సంజయ్ ఉన్నప్పుడు ఎలా ఉండే పరిస్థితి, కిషన్ రెడ్డి వచ్చాక ఎలా ఉంది అంటే ఇది పార్టీ అధ్యక్షుని మారడం వల్లనే వచ్చినటువంటి మార్ప అని మనం చెప్పలేం. కానీ మారిన తర్వాత పరిస్థితి మాత్రం మనకు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ ఉన్నప్పుడు కాస్త జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి కానీ, లేదంటే అప్పుడు ఎంపీ ఎలక్షన్ సంబంధించి కానీ, ఆ తర్వాత జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి కూడా వీళ్ళు గెలుస్తారు సంబంధించి అంటే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా బీజేపీ తన సత్తా తను చూపించింది. దీనంతటికి కారణం ఖచ్చితంగా అధ్యక్షుడు స్ట్రాంగ్ గా ఉండడం, జనాల్లోకి తిరగడం, అండ్ గవర్నమెంట్ కి సంబంధించి మేము కూడా ఉన్నాము అంటే టీఆర్ఎస్ గట్టి పోటీ బీజేపీ ఇస్తుంది అనేటువంటి సంకేతాలను స్ట్రాంగ్ గా పంపించగలిగారు. అండ్ ఖచ్చితంగా పేరున్నటువంటి నాయకులు బీజేపీ తన వైపు లాక్కోవడంలో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటుంటే కొత్త నాయకులు వచ్చి చేరేది దేవుడు ఎందుకు, ఉన్నటువంటి నాయకులే వెళ్ళట్లేదని. మరి ఇది రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం వల్ల బీజేపీ శ్రేణుల్లో కలిగినటువంటి పరిస్థితి, లేదంటే రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల మధ్య ఇక్కడ పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు వెళ్ళడం వల్ల బీజేపీ ఏమైనా చర్చలో పడిందా, లేదంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి నేతలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అంటే మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిని చేంజ్ చేసిన తర్వాత పరిస్థితి అయితే మార్పు కనిపించింది. దానికి కారణం రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నటువంటి విశ్లేషణలు మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీజేపీ ఒక దీపం వెలిగినట్టుగా వెలిగి మెల్లమెల్లగా ఆరిపోతుంది. అది కొండెక్కకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా బీజేపీ నాయకుల మీద ఉంది. మరి అది ఎంతవరకు చూడాలి. ఎందుకంటే అగ్రనాయకత్వం, ఢిల్లీ నాయకత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది, మేము స్ట్రాంగ్ గా మీ వెనక ఉన్నాము, మీరు ముందుండి నడవండి అని వాళ్ళు నడిపిస్తున్నప్పుడు కూడా ఇక్కడ నడిచేటువంటి నేతలు ముందుకు రావట్లేదు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే తమను తాము తీసుకొని రంగంలో ద్విముఖ పోటీ కాదు త్రిముఖ పోటీ మేము కూడా బీజేపీ ఉంది తెలంగాణలో అనే దానికి సంకేతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలకు సంబంధించి కూడా బీజేపీ ఎంతవరకు ఉంది ఏంటి అనేది ఆయా సెగ్మెంట్స్ అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గట్టిగా ప్రయత్నిస్తే ఉన్నటువంటి అవకాశాలే తప్ప బీజేపీకి సంబంధించి ఎంత ఉంటది ఏంటి అనేది కూడా మనం జనాలకు మనం వెళ్తున్నాము, చూస్తున్నాము, మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ నాయకులు ఇప్పటికైనా మారాలి. ఉన్నటువంటి 50 రోజులైనా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే, ఎందుకంటే అక్కడ కేంద్ర నాయకత్వం వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చేస్తుంది ఏంటంటే తెలంగాణలో హంగ్ రాబోతుంది. ఖచ్చితంగా హంగ్ వస్తుంది. కింగ్ కాకుండా కింగ్ మేకర్స్ అవుతామని బీజేపీ ఆశలు పెడుతుంది. మరి ఆశల కోసమైనా కష్టపడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి స్వప్న.